సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇసుక త్రవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగంపల్లి, బొల్లారం గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇసుక తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక రీచ్ వల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. దాదాపు 200 ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం వెంటనే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మా గ్రామమే కొట్టుకుపోయే పరిస్థితి అయింది. పోయినసారి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి సమక్షంలో మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ రోజు ఈ చెక్ డ్యాం వద్ద మా 2 గ్రామాల మధ్యలో నిర్మించడం వల్ల మా బొల్లారం గ్రామానికి అత్యధిక నష్టపోయినాం. మేము మా గ్రామం ఒడ్డున ఉన్నటువంటి 4 ఇండ్ల ప్రజల్ని ఆఫీస్లో ఉంచి వాళ్లకు బట్ట పొట్ట ఇవ్వడం జరిగింది. ఆ 5 రోజులు అది ప్రత్యక్షంగా అందరు అధికారులు చూసిర్రు. దయచేసి ఇక్కడి నుంచి ఎప్పుడు కానీ ఇసుక రీచ్ అనేది పైన పెట్టండి, మేము అర్థం చేసుకుంటాం, మాకు కూడా అవసరమే ఉంటుంది ఇసుక అనేది. కానీ కింద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా గ్రామానికి సంబంధించిన 2 బావులు, మాకు నీరు లేనప్పుడు ఎండాకాలంలో ఇక్కడ ఉన్న 2 బావుల నుండి మేము వాటర్ వాడుకుంటాం. అదే మీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన పర్మిషన్తో మేము 2 బావులు తోడుకున్నాం ఇక్కడ. అప్పుడు గతంలో వరదలకు బొల్లారం గ్రామం దాదాపుగా 1 ఎకరం 2 ఎకరాలు కొట్టుకపోవడం జరిగింది. అదేవిధంగా ఇండ్లకు ముప్పు జరిగింది. టెంపుల్ కానీ అవన్నీ కొట్టుకుపోవడానికి దగ్గర దాకా వచ్చినాయి. అప్పుడున్న కలెక్టర్ సందీప్ కుమార్ జా కూడా ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ సైడ్ వాల్ కానీ, బ్యాక్ సైడ్ వాల్ కానీ ఆ మధ్యలో చెక్ డ్యాం పలగొట్టడం వలన బొల్లారం గ్రామం అప్పుడే బతికి బట్ట కట్టడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇసుక రీచ్ పెడితే మళ్ళీ ఇంకింత కోతకు గురై రేపు బావులు కానీ, ఇండ్లు కానీ, మనుషులు కానీ బొల్లారంలో ఎవరు కూడా మిగిలరని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఏంటంటే మీరు ఇసుక అందరికీ అవసరమే ఉంది, కాకపోతే అది తీస్తే అందరికి బాగుంటుందని చెప్పి మీకు మరొకసారి వేడుకుంటున్నాం. మీరు ఇచ్చేటప్పుడు చెక్ డ్యాం పైన ఇవ్వండి. ఆ చెక్ డ్యాం కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు.